శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా సెలబ్రిటీ భక్తిని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ఉగాది తెలుగు సంవత్సర పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజెప్తూ ఈ వారం రాశి ఫలాల్లోకి వెళ్దాం. గ్రహస్థితులు ముందుగా తెలియజెప్పుకుందాం. గురువుగారి యొక్క స్థితి సంచారము మిథున రాశిలో ఉంటూ ఉండగా, కేతు సింహరాశిలో, చంద్రుని యొక్క స్థితి మకర రాశిలో, బుధ కుజ రాహువులు ముగ్గురు కూడా కుంభరాశిలో ఉంటూ ఉండగా, రవి శని శుక్రుల యొక్క సంచారము మీనరాశిలోకి వచ్చి ఉన్నది. చంద్రుని యొక్క సంచారము మకర రాశి నుంచి మేషరాశిలోకి వచ్చి ఉన్నది. ఈ వారం గ్రహస్థితుల సమ్మేళనాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, రవి శని శుక్రుల యొక్క కలయిక జరుగుతోంది. శుక్రాచార్యుల వారితో కలిసిన రవి గారి యొక్క సంచారము అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీని చాలా బాగా పెంచుతూ చాలా సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని కూడా ఇస్తూ ఉంటుంది. ఇటు శనిగారితో కలియడం వల్ల కానీ, శుక్రాచార్యుల వారితో కలియడం వల్ల కానీ రవి గారి యొక్క స్థితి సంచారం బాగుంటుంది అని చెప్పచ్చు. మిత్రక్షేత్రంలో కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఉండబోవు. అయితే శత్రుగ్రహాలతో కలిసిన సంచారం అయినప్పటికీ కూడా రవి గారి యొక్క స్థితి సంచారం బాగుంది అని చెప్పాలి. అలాగే శుక్రాచార్యుల వారు ఉచ్చలో ఉన్నారు. ఇది కూడా చాలా చాలా మంచి ఫలితాన్నే సూచిస్తూ ఉంటుంది. ఇక బుధ కుజ రాహువుల యొక్క స్థితి సంచారము, ఇక్కడ బుధుడితో కలిసిన రాహు కానీ, కుజుడితో కలిసిన రాహు కానీ కొంత దోషభూయిష్టంగానే ఉంటారు. వీటికి రాసులతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి కూడా బుధ కుజ రాహు స్తోత్రాలు పారాయణ చేసుకోవడం చాలా చాలా మంచిది. గురువుగారి యొక్క 9వ దృష్టి ఈ కుంభరాశి మీద ఉంటూ ఉన్న కారణం చేత మీరు ఏ చిన్న పరిహారాలు చేసుకున్నా కూడా ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఇంకా వేరే ఏమన్నా ఫలితాలు ఉన్నాయా అంటే, ఇక సమ్మేళన ఫలితాలు ఏమీ లేవు. దృష్టుల ఫలితాలు కూడా ఒక గురువుగారి దృష్టి మాత్రమే కుంభరాశి మీద ఉంది. మిగతా దృష్టులు రాసుల మీద మాత్రమే పడుతూ ఉన్నాయి. కాబట్టి అవి ఏ రాశి ఫలితాలు చెప్పేటప్పుడు ఆ రాశికి మనం తెలియజెప్పుకుందామని చెప్పి తెలియజేస్తూ, మనము గ్రహ సమ్మేళనాల గురించి అలాగే దృష్టుల గురించి ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము. అయితే ఈసారి సమ్మేళనాల విషయంలోనే కుంభరాశిలోనూ అలాగే మీనరాశిలోనూ మూడు గ్రహాల యొక్క సమ్మేళనాలు జరుగుతూ ఉన్న కారణంగా కుంభరాశిలో ఉన్నటువంటి ఫలితాల దుష్ప్రభావమే ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ కుజ రాహు బుధ గ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోవాలి. అంతేకాదండి, సర్పదోషానికి సంబంధించి అలాగే బుధ రాహువుల యొక్క స్థితి కూడా, ఈ కలయిక మనిషి యొక్క వ్యక్తిత్వం మీద, ముఖ్యంగా పురుషుల మీద చాలా ప్రభావవంతంగా చూపిస్తూ ఉంటుంది ఇది. కాబట్టి కొంచెం బలకరమైన ఆహారం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక శని శుక్రుల కలయిక అనేది మనకి గత కొద్ది కాలంగా జరుగుతూ వస్తోంది. ఈ శని శుక్రుల కలయిక ఆకర్షణలని పాడు చేస్తుంది, ఆత్మీయతని పాడు చేస్తుంది, ఆప్యాయత అనురాగాలు లేకుండా చేస్తుంది. ఏ ఇద్దరి వ్యక్తుల మధ్యనైనా, అది స్నేహం అవ్వచ్చు, బంధుత్వం అవ్వచ్చు, ప్రేమ అవ్వచ్చు, ఏదైనా భార్యాభర్తల బంధం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఆ బంధాలని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి కొంచెం వీటికి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇది రాశితో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. వృషభ రాశి వారికి మనం చాలా వారాలుగా చెప్పుకుంటూ ఉన్నాం వీళ్ళ గురించి. చాలా అద్భుతమైన ఫలితాలు. ద్వితీయంలో గురుగారు చాలా చాలా బాగున్నారు. ఏకాదశంలో శనిగారు బాగున్నారు. ఇప్పుడు రవి శుక్రులు కూడా వచ్చారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి అంటే అది అసలు మాటలైన విషయం కాదు. ఏకాదశంలో ఉండేటటువంటి గ్రహాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. ఏ గ్రహమైనా కానివ్వండి, గ్రహం ఉంటే చాలు, చాలా అద్భుతమైన ఫలితం అన్నమాట. ఇంత అద్భుతమైన ఫలితాలు ఉంటూ, అందులో శనిగారు ఉంటూ, ద్వితీయంలో గురువుగారు ఉంటూ, ఇంకా ఏమి కావాలండి? ఇంత అత్యద్భుతమైన ఫలితాలు ఉన్నాయి అంటే వాక్కు బాగుంటుంది, మీ మాటకి ఎదురు తిరిగేటట్టుగా ఉండదు. ఎవరైనా మాట విని శిరసవహించాల్సిందే. అలాగే వివాహాది శుభకార్యాలు చేయగలుగుతారు. ఇంట శుభకార్యాలు ఉంటాయి. కొత్త కుటుంబ సభ్యులు మీ ఇంటికి వచ్చి మీకు చాలా ఆనందాన్ని తెచ్చిస్తారు.
సంపదలు పెరుగుతాయి, కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది, కుటుంబ గౌరవం, ప్రేమాస్పదమైనటువంటి మీ ప్రవర్తన చాలా అన్యోన్యతకి దారితీసి, ఆకర్షణకి దారితీసి ఆదర్శప్రాయంగా ఉంటుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం అంతగా ఉండదు, కానీ ఈ గురువు గారి బలం కానీ శని గారి బలం కానీ చాలా తీవ్ర స్థాయిలో ఉంది. అద్భుతమైనటువంటి బలాలు అన్నమాట. ఈ దీర్ఘకాల సంచారం చేసేటటువంటి గ్రహాలే కాదు, స్థానాలు కూడా చాలా చాలా బలంగా ఉన్నాయి. ద్వితీయము ఏకాదశము అంటే రాబడే, గౌరవము, రాబడి, రిటైర్ అయిపోయి ఉన్న వాళ్ళకి సైతం త్వరగా వాళ్ళ యొక్క ఆ రిటైర్మెంట్ పనులన్నీ అయిపోయి ఆదాయం రావడం మొదలవుతుంది. అంత అద్భుతం అన్నమాట. ఎక్కడా కూడా ఒక రూపాయి ఆగేది ఉండదు, చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి డబ్బులన్నీ. వ్యవసాయదారులు బాగుంటారు, విద్యార్థులు బాగుంటారు, స్కాలర్షిప్లు వచ్చే అవకాశం ఉంది, ఉద్యోగస్తులు బాగుంటారు, వారికి ఉన్నతి కలిగే అవకాశం ఉంది, ఇంక్రిమెంట్లు పడే అవకాశం ఉంది, వ్యాపారస్తులు బాగుంటారు, లాభాల బాటలో ఉంటారు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది, చక్కటి గిఫ్ట్లు ఇచ్చుకుంటారు, అన్యోన్యంగా ఉంటారు. అయితే ఒక పక్కన మటుకు జాగ్రత్త ఉండాల్సిందే. ఇక్కడ శని శుక్రుల యొక్క కలయిక జరుగుతూ ఉంది కాబట్టి అది కొన్ని రకాలుగా జాగ్రత్త తీసుకోవాల్సిందే. అలాగే పిత్రార్జితం త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడ ఏమీ ఆటంకాలు లేకుండా మీకు సరాసరి మీకు వచ్చేస్తుంది. అన్ని విధాలుగాను లాభాల బాటలో ఉంటారు అని చెప్పచ్చు. సంతాన రీత్యా చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోండి. ఎక్కువగా వారి మీద క్రమశిక్షణా చర్యల్ని రుద్దవద్దు, ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే రుణభారాల విషయంలో కూడా భారం తక్కువైపోతుంది, రుణం తీర్చగలుగుతారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ వ్యయస్థానంలోకి వచ్చారు చంద్రుడు. కించిత్ బాధ ఏదైనా కలగడానికి అవకాశం ఉంది, మానసిక వేదన ఉంటూ ఉంటుంది. అయితే ఇక్కడ గురుబలం ఉంది కాబట్టి అన్ని దుష్పరిణామాలని కూడా తీసివేయగల అధిక సత్తా కలిగినటువంటి గ్రహం అన్నమాట గురుగ్రహం అనగానే. కాబట్టి ఇక్కడ గురువుగారు ద్వితీయ స్థానంలో సంచరిస్తూ ఉన్నంత వరకు ఎటువంటి బాధలు ఉండబోవు. అలాగే శనిగారి యొక్క స్థితి సంచారం కూడా లాభస్థానంలో ఉన్నంత వరకు ఎటువంటి బాధలు ఉండబోవు. జీవిత ఆశయం నెరవేరడానికి చక్కటి గ్రహస్థితులు అన్నమాట ఇవి. జీవితాశయాన్ని నెరవేర్చుకోండి, వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, ఎన్నో విధాలుగా మీకు జీవితం పండుతుంది, చక్కగా కుటుంబం ఎక్స్పాండ్ అవుతుంది, అన్ని విధాలా మీరు సంతోషంగా ఉంటారు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలని విడవకుండా చేయండి, మరింత సంతోషం మీ సొంతం. శుభం. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః.